ప్రభువా ఈ కుటుంబాలతో ఈ గ్రామంతో నేనేం మాట్లాడాను నాయనని తలంచినప్పుడు ఒక రాజు యొక్క జీవితం మీ ఎదుటికి నేను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను. 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం రండి. దేవుని ప్రత్యక్ష విషయములో తెలివి కలిగిన జకర్యా దినంలో అతడు దేవుని ఆశ్రయించను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. 8వ వచనం చివరిలో అతని కీర్తి ఐగుప్తు మార్గం ప్రదేశములను వ్యాపించెను. ప్రభు తన మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఇక్కడ మనం చదువుకున్న వాక్యం చూస్తే జకర్యా దినములో అతడు దేవుని ఆశ్రయించను. అతడు ఆశ్రయించంత కాలము దేవుడు అతని వర్ధిల్ల చేసెను. ఎవరో ఆయనంటే పై వచనములో 3వ వచనంలో ఉజ్జియా ఏలన్న ఆరంభించినప్పుడు 14 ఏళ్ల వాడై 52 సంవత్సరములు ఏలిను. అర్థమైందా? తన జీవితంలో మనం చూసినప్పుడు ఏలినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆ దేవుని వాక్యాన్ని మనం గమనించగా ఇందులో విశేషమైన మాటలు ఈ రాత్రి వేళ దేవుడు నీతో నాతో మాట్లాడించునుగాక. ఒక రాజుగారు ఎవరిని ఆశ్రయించాడంట చెప్పాలి. తన డబ్బునో, తన బలాన్నో, తన ఆస్తులను, తన రథాన్నో, తన రౌతులను, తన మంత్రులను నమ్మలేదు. కానీ తన దేవుడిని యెహోవాను ఆశ్రయించినట్లుగా రాయబడింది. ఎంతవరకు? ఎంతకాలము ఆశ్రయించాడో, ఎంతకాలము దేవునితో ఉన్నాడో, ఎంతకాలము దేవునితో జీవించాడో, ఎంతకాలం ప్రభులో సాగాడో అతని జీవితాన్ని వర్ధిల్లుతూనే ఉన్నాడట. వర్ధిల్లుతూనే ఉన్నాడు. ఇప్పుడు గమనించండి, బాగా గమనించాలి. ఇందులో మనం గమనించే కొద్దికి వర్ధిల్లుతూనేవాడు. మీకు బాగా అర్థం కావాలంటే పెరుగును మనం చిరికే కొద్దికి ఏమొస్తుంది? వస్తూనే ఉంటుంది, ఆగిపోతుందా? వస్తూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది. అంటే దానికి కలిగినటువంటి ప్రయాస ఎంత ప్రాముఖ్యమో, ఎవరైతే ఈ రాత్రి వేళ యేసయ్య చెంతకు ఆయన దగ్గరకు రాగలిగితే ఏముంది? వస్తున్నానయ్యా నీ మందిరానికి. నేను కోరుకున్న పాట నా కొరకు పాడిన పాట ఇది రికార్డింగ్లో. ఏమని? వస్తున్నానయ్యా నీ మందిరానికి. ఆ చరణాలు కూడా నేను ఇప్పుడే విన్నాను. యోగ్యత లేని నా బ్రతుకు. నిజమే కదా? ఒక వ్యక్తి దేవుని దగ్గరికి వెళ్ళాలంటే యోగ్యత ఉండాలి, అర్హత ఉండాలి, స్థాయి ఉండాలి. మీరు బాగా గమనించాలి. సామాన్య ప్రజలు గుడి ఎంట్రన్స్లో వస్తారు, ఆడ ఉద్యోగం చేస్తారు, కొంచెం ముందుంటారు. ఇంకా కొంచెం గర్భగుడిలోనికి వెళ్ళాలంటే ఎవరండి? మంచి ఉన్నత స్థానంలో ఉన్నవారు వెళ్తారు. అలాంటి భాగ్యం సామాన్య ప్రజలకు దేవుడిచ్చాడు. అది యేసు ప్రభువు. ఎలాంటి వారైనా, ఎంత ఘోర పాపాత్ములైనా నా దగ్గరికి అన్నాడు, ప్రయాసపడి భారం మోయిస్తున్న సమస్యనులారా నా దగ్గరికి రండి అన్నాడు. నువ్వెంత ఘోర పాపివైనా దేవుని దగ్గర రమ్మని పిలుస్తుంది. అర్థమైందా? నిన్ను రమ్మని పిలిచేది ఒకటి దేవుడు, రెండోది పిలిచేది తెలిసిన కాటి నిన్ను పిలుస్తుంది. ఇంకా రా, నీ చాలు, నీ జీవితం ముగించు, నీ తనువు చాలించాలు, నువ్వు నా దగ్గరకు రా అంటది. అది ఆహ్వానిస్తుంది. దేవుడు నిన్ను ఈ రాత్రి వేళ ఆహ్వానిస్తున్నాడు. నా చెంతకు వస్తావా? ఆయన ఎంతకాలం ఆశ్రయిస్తావో వ్యాపారంలో నువ్వు ఆశీర్వదించబడతావు. ఒక మాట ఈ రాత్రి వేళ ప్రశ్న మేము అడుగుతున్నాం. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి నేను నా కుటుంబం చెడిపోయినాను అని మీకు ఎవరైనా చెప్పారా? పాక చెడిపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ పొయ్యి చెడిపోయిన వాళ్ళు లేరు. మనుషులను ఆశ్రయించి చెడిపోయిన వాళ్ళు ఉన్నారు. సెల్ ఫోన్ నమ్ముకొని చెడిపోయిన వాళ్ళు ఉన్నారు. అర్థమైందా? లక్కులు నమ్ముకొని చెడిపోయిన ఉన్నారు. ఈరోజు లక్ అనుకుంటున్నారు. లక్ అంటే ఇది ఒక లాటరీ చీటి కాదు. దేవుని దగ్గరకు వచ్చి తమ జీవితాలు మార్చుకున్న వారిని దేవుడు దీవిస్తాడు. అక్కడ రాబడిన మాట మనం గమనం చేస్తే యెహోవాని ఆశ్రయించినంత కాలము అని అంటలై ఉంది. ఎంతవరకు దేవునితో ఉంటే నీకంత దీవెన, ఎంతవరకు దేవునికి వస్తే నువ్వు అంత ఆశీర్వదించబడతావు. మరి రాకపోతే ఏమిటి? దేవుని దగ్గరికి రాకపోతే దేవుడు ఏం చేస్తాడు నీకు? నువ్వు ఎక్కడ నడుస్తున్నావు? నువ్వు ఎక్కడ వెళ్ళిపోతున్నావు? నేను నడుస్తున్న ప్రదేశం ఏంటి? లేఖనంలో ఒక వాక్యం చదవరండి. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 10వ వచనం చదవగలిగిన వారు గట్టిగా చదవండి. యెషయా గ్రంథం
50:10 మానవుడు ఎక్కడ ఆశ్రయిస్తున్నాడు చూద్దాం. చదువుతారా? అక్కడ రాయబడిన మాట మీరు చూడండి. వెలుగు లేకయే చీకటిలో నడుచువాడు యెహోవాను ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను. ఏది ఆశ్రయిస్తున్నాడు? చీకటిని ఆశ్రయిస్తున్నాడు కాబట్టి, లోకాన్ని ఆశ్రయిస్తున్నాడు కాబట్టి చాలా వరకు నష్టపోతున్నాడు. వాళ్ళని ఆశ్రయించి అప్పుల పాలైపోతున్నారు, వాళ్ళని ఆశ్రయించి అవమానించబడుతున్నారు, వాళ్ళని ఆశ్రయించి ఆవేదన పడుతున్నారు. కానీ దేవుని నమ్ముకొని దేవుని ఆశ్రయించిన వారు నేను చెడిపోయానని చెప్పేట్టుగా భూచరిత్రలో ఎక్కడా లేదు. నువ్వు ఏ దేశానికి వెళ్ళు, ఏ ప్రజలను చూడు, నేను దేవుని దగ్గరకు వచ్చి దేవుని ఆశ్రయించి నేను చెడిపోయానని చెప్పలేదండి. నేను బాగుపడ్డాను. యెహోవాను ఆశ్రయించేవారు బైబిల్ అనేది దరిద్రుడు రాయబడలా, ధన్యులు అని ఉంది. ఈ రాత్రి వేళ ఈ మీటింగ్ ఎవరి కోసం? అయ్యా పాటలు వస్తున్నానయ్యా నీ మందిరానికి. ఎందుకో తెలుసా? దేవుని మందిరానికి వచ్చేది ధన్యత కొరకే. దేవుని మందిరానికి వచ్చి జీవితంలో బాగుపడాలని సువార్త మనం విన్నాం. విశేషమైన సువార్త, సూటైన సువార్తను విన్నారు మీరు. ఆయన దగ్గర ద్వారా, ఆయన ఆశ్రయించడం ద్వారా లోకమును చీకటిని ఆశ్రయిస్తే కలిగే నష్టము, కానీ దేవుని ఆశ్రయించడం ద్వారా మనం ఎరిగిన వారు కదా. యెహోవాను ఆశ్రయించే వారికి కొదవ ఉందన్నాడా, కొరత లేదన్నాడా? 34వ కీర్తన ఏమబడితే యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవ ఉండదన్నాడు. 34:10 ఏ మేలు? ఇప్పుడు నువ్వు దేవుని ఆశ్రయిస్తే, ఈ రాజుగారు దేవుని ఆశ్రయించి వర్ధిల్లాడు, దేవుని ఆశ్రయించి విజయాలు పొందాడు, దేవుని ఆశ్రయించి దీవించబడ్డాడు. ఈరోజు నీ సంగతి, నా సంగతి ఏంటి? ఎప్పుడు నువ్వు ఆశ్రయిస్తున్నావు? ఎలా ఆశ్రయిస్తున్నావు? ఆశ్రయించడం ద్వారా జరిగే మేలు నువ్వు అనుభవిస్తున్నావా? దేవుని ఆశ్రయిస్తే మనకేమవుతుంది? ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం చదువుతారా? చూడండి మాట, మీకు ఒక మాట 3 ముక్కలని చెప్పాను కదా. మొదటి ముక్క ఏ మేలు కొదవి ఉండదు అన్నాడు. రెండవ ముక్క చూద్దాం రండి. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం, యెహోవాను ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకు దూరని ఉంది. అమ్మా, ఈ జీవితం చనిపోవడానికా బ్రతకడానికా? చెప్పాలి. వెనక్కి కూర్చున్నారు. మనం బ్రతకడానికి ఉన్నామా చనిపోవడానికి ఉన్నామా ఈ భూమి మీద అంటే? ఇంకా బ్రతకాలి, ఇంకా బ్రతకాలి, బ్రతకాలని ఒక ఆశ. మరి ఎలా బ్రతికించబడతావు? దేవునిలో ఉన్నప్పుడు నీ జీవితం బ్రతికించబడుతుంది, నువ్వు కాపాడబడతావు, నీ ఆరోగ్యం కాపాడు. నేను ఎప్పుడో పోవాల్సినోడిని ఇంకా బ్రతికునంటే దేవుని కృపా భాగ్యం. దేవుడు ఇంకా నిన్ను బ్రతికించంటే ఆయన కొరకే, నువ్వు ఆయనకు అవసరం. ఈ రాత్రి వేళ నువ్వు దేవుని ఆశ్రయిస్తే నువ్వు బ్రతికించబడతావు. ఇంకేం కావాలి? నీ కుటుంబం బ్రతుకుతుంది, నీ బిడ్డలు బ్రతుకుతారు, నీ జీవితం బ్రతుకుతుంది. సచ్చి బ్రతికావు నువ్వు ఒకప్పుడు. మీరు పాపముల చేతను అపరాధముల చేతను సచ్చిన వారే ఉండగా క్రీస్తు మిమ్మల్ని బ్రతికింపజేశాడు. పరిమళ వాసనను కొరకు మీ కొరకు తన్ను తాను బలిగాను అర్పణగాను ఆయన అర్పించుకున్నాడు. ఈ రాత్రి వేళ మనం దేవుని వాక్యం వింటూ ఉన్నాం. ఏం ఆలోచించాలంటే, నువ్వు బ్రతకాలంటే భగవంతుని దగ్గరికి రావాలి. అది వస్తున్నానంటే ఈ పాటకి నీ బ్రతుకు సాక్షార్థంగా ఉండాలి. ఎంతవరకు వస్తావు? అప్పుడప్పుడు వస్తావా? పండగలకు వస్తావా? రోగం ఉంటే వస్తావా? ఎప్పుడు రావాలి దేవుని దగ్గరికి? నేను ఒక ప్రశ్న అడుగుతాను. సూర్యుడు రోజు అవసరమా, అప్పుడప్పుడు అవసరమా? చెప్పాలమ్మా. ఆ లైట్ అప్పుడప్పుడు అవసరమా, రోజు అవసరమా? దేవుడు అప్పుడప్పుడు అవసరమా, రోజు అవసరమా? గుడి రోజు అవసరం, అప్పుడప్పుడు అవసరమా? అందుకే రండి. ఎక్కడికి వస్తున్నానయ్యా అని రా. ఈ పాట పాడుకుని దేవుని దగ్గరికి రా. నువ్వు ఎక్కడికి రావాలి? యేసయ్య మందిరానికి రా. మందిరానికి వస్తే బ్రతికించబడతావు. మందిరానికి వస్తే జీవితాలు మారుతాయి. మందిరానికి వస్తే ఉజ్జయ బ్రతికించబడుతున్నాడు, ఆశీర్వదించబడుతున్నాడు, వర్ధిల్లుతూ ఉన్నాడు. అతని జీవితం కొరత లేకుండా పోయింది. నువ్వు వస్తే 9వ కీర్తన 10వ వచనం, 9, 10 అన్ని 10లే చెప్తాను, చివరి వచనం ముగిస్తున్నా నేను. 9, 10 కీర్తనలు మీరు చదవడానికి నేను వచ్చిన చెప్పాను. తీస్తారా? ఎంత స్పీడ్కి తీస్తారో చూద్దాం, ఎవరు ముందు ఇస్తారో. ఆయన వదిలేస్తాడా, మనం వదిలేస్తున్నాం ఆయన? అమ్మా వినేవాళ్ళు చెప్పండమ్మా. నిన్ను ఆశ్రయించు వారిని నువ్వు విడిచిపెట్టువాడు
దేవుడేమో వదలడంలా, మనమే ఆయన వదిలేస్తున్నాం. ఎట్ట వదిలేస్తున్నాం? నీ మాట తీరు, నీ ప్రవర్తన, నీ క్యారెక్టరు, నీ లోకానుసారమైన బ్రతుకు అన్నీ అనుభవించాలి. మళ్ళీ ఆయన కావాలి. అది మన క్యారెక్టర్. అవా కావాలి. నేనే చెప్పలేదు బొవ్వనా, టైం అయిపోయిందనా. బొవ్వ కావాలంటున్నారు, పెట్టేస్తాం. బొవ్వ పెడతాం. మేము రుచులందరికి పెట్టడానికి రెడీగా ఉన్నాం. వచ్చుల మందిరానికి వచ్చులందరికి బొవ్వ ఉందేడా. ఆత్మ సంబంధమైన ఆహారంతో పాటు శరీర సంబంధమైన బొవ్వ కూడా రెడీ. అక్కడ రాబడిన మాట మరలా చూద్దాం. సహోదరులు చదువుతారు, చూద్దాం. నిన్ను ఆశ్రయించు వారిని అది దేవుడు విడిచిపెట్టడు. అది ఈ రాత్రి వేళ నమ్ముకుంటా వేసేయని నమ్మితే ఆయన దగ్గరకు రా. పాట ద్వారా వస్తున్నానయ్యా నీ మందిరానికి. ఎందుకు? ఒకటి, ఆయన విడవకుండా ఉంటాడు. రెండవది, నీకు మేలు జీవితంతో కొదువులేని బ్రతుకుతావు. ఎక్కడికి వస్తా చెప్పాలి. పాట ఏం పాట పాడాం ఈరోజు? 9వ పాట ఏం పాట? పాట ఏం పాట మాక వస్తున్నానయ్యా చెప్పండి. ఈ పాట నోట్లు ఊత పదంగా పోవాలి. వస్తున్నానయ్యా నీ మందిరానికి. ఇప్పుడు మందిరానికి వచ్చావు. ఒకటి, కొదవలేని బ్రతుకు. రెండవది, మీకు చెప్పబడిన మాట మనం విన్నాం కదా, బ్రతికించబడిన బ్రతుకు. మూడవది, నేను విడిచిపెట్టని బ్రతుకు. ఎవరు? యేసయ్య చూస్తాడు. నా ప్రభు నిన్ను కాపాడడానికి, నిన్ను రక్షించడానికి కలువరిలో తన రక్తం కార్చి ప్రాణమే పెట్టాడు. నీ కొరకు ఆయన పరలోకం వదులుకున్నాడు. నీ కొరకు భూమికి దిగి వచ్చాడు. యజ్ఞ పశువుగా, బలి పశువుగా వధించబడి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. యేసు ప్రభు వారిని నమ్ముకుంటే నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకుందురు గాక. ఈరోజు నువ్వు నమ్ముకుంటావా, అమ్ముకుంటావా? నీ జీవితాన్ని దేవుడు ఎదుట ఉంచాడు. నేస్తమా, ప్రభుని నమ్ముకొని పరలోకం పొంది దేవుని దీవెనతో మేలుతో ఆయన దీవెన, ఆయన మందిరం యొక్క ప్రకాశం మన బ్రతుకుల మీద పడి చీకటిని పారదోలుకొని వెలుగులో నడిచి దీవించబడదుము కాక. ఆమేన్.